ఓం శాంతి. మురళీ డేట్ 24/10/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా వచ్చిందే పిల్లలకు ఇంటి దారి చూపించటానికి. మనమెంత ఆత్మ అభిమానిగా అవుతామో ఈ దారి మనకి సహజమనిపిస్తుంది. సంగమ యుగంలో మనకు బాబా అమర కథ వినిపించారు. ఇప్పుడు కూడా వినిపిస్తున్నారు. ఈ కథతో మనకర్థమయ్యింది, మనమందరం అవినాశి ఆత్మలం. ఈ డ్రామా కూడా అవినాశి. ప్రతి ఒక్క ఆత్మ తనకు లభించిన పాత్ర వహిస్తుంది. ఆత్మ ఒక దేహాన్ని వదులుతుంది, ఇంకొక దేహాన్ని తీసుకుంటుంది. ఇందులో బాధపడే అవసరం లేదు, ఏడ్చే అవసరము లేదు. ఈ జ్ఞానం బాబా ఇప్పుడు ఇచ్చారు. దీంతోనే మనం సత్యుగంలో మోహజీత్ దేవతలుగా అవుతాము. అక్కడ మృత్యు అన్న మాటే ఉండదు. ఎంతో సంతోషంగా పాత దేహాన్ని వదిలి కొత్త తీసుకుంటారు. ఒక్క బాబా మతంపై నడుస్తూ సదా సంతుష్టంగా ఉంటూ సంతోషి దేవీలుగా అవ్వాలి. ఇక్కడ ఆశలేమీ పెట్టుకోకూడదు. బాబా ద్వారా సర్వ ప్రాప్తులను పొంది పద్మా పదంపతులుగా అవ్వాలి. అన్నింటికన్నా అసహ్యంగా తయారు చేసేది సినిమా. మీరు ఎప్పుడూ సినిమాలు చూడకూడదు. మీరు ధైర్యవంతులవుతే హద్దులోని మరియు అనంతమైన సినిమా రహస్యాన్ని అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించండి, సేవ చెయ్యండి. బ్రాహ్మణ జీవితము అంటే విధి పూర్వకంగా నడిచే జీవితం. ఏ కార్యంలో అయినా ఎప్పుడైతే విధి పూర్వకంగా చేస్తారో అక్కడ సఫలత లభిస్తుంది. స్వపురుషార్థంలో అయినా సేవా వృద్ధిలో అయినా ఏదైనా విధి లోపం ఉన్నట్లయితే సఫలత కనిపించదు. అందుకే అమృత వేళ నుండి రాత్రి వరకు మనస వాచ కర్మణ లేక సంపర్కం విధిపూర్వకంగా ఉన్నయ్యా అన్నది చూసుకుంటూ ఉండాలి. పరిశీలించండి. ఒకవేళ విధి సరిగ్గా లేదు, సఫలత పొందటం లేదు అంటే కారణం ఆలోచించి నివారణ చెయ్యండి. విధి పూర్వకంగా చేస్తే వృద్ధి తప్పకుండా ఉంటుంది. తీవ్ర పురుషార్థిగా కూడా అవుతారు. సత్యమైన పవిత్రత అంటే స్వచ్ఛత, సత్యతలలో సంపన్నులుగా అవటమే సత్యమైన పవిత్రత. మనమందరం తీవ్ర పురుషార్థిలం. విధి ద్వారా వృద్ధి పొందేవారిమే. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీకు ఇంటి దారిని చూపించేందుకు బాబా వచ్చారు. మీరు ఆత్మ అభిమానులుగా ఉంటే ఈ దారి మీకు సహజంగా అనిపిస్తుంది. ప్రశ్న: సంగమ యుగంలో ఏ జ్ఞానం లభించిన కారణంగా సత్యుగంలో దేవతలు మోహాన్ని జయించిన వారిగా పిలవబడతారు?
జవాబు: సంగమ యుగంలో మీకు బాబా అమర కథను వినిపించి మరణం లేని ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు. ఇది వినాశనం లేని రచింపబడి ఉన్న డ్రామా అని, ప్రతి ఆత్మ తన తన పాత్రను ఇందులో అభినయిస్తుంది అని మీకు జ్ఞానం లభించింది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇందులో ఏడవవలసిన అవసరం లేదు. ఈ జ్ఞానం ద్వారా సత్యుగ దేవతలు మోహాజీతులుగా పిలవబడతారు. అక్కడ మృత్యువన్న మాటే ఉండదు. ఎంతో సంతోషంగా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటారు. పాట: నేత్రహీనులకు దారి చూపించండి ప్రభు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఈ విధంగా చెప్తున్నారు: నేను మీకు దారిని చూపిస్తాను, కానీ మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని కూర్చోండి. దేహి అభిమానులుగా అయ్యి కూర్చున్నట్లయితే మీకు దారి చాలా సహజంగా కనిపిస్తుంది. భక్తి మార్గంలో అర్ధకల్పం ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు. భక్తి మార్గంలో లెక్కలేనంత సామగ్రి ఉంది. అనంతమైన తండ్రి ఒక్కరేనని ఇప్పుడు బాబా అర్థం చేయించారు. నేను మీకిప్పుడు దారిని చూపిస్తున్నాను అని బాబా అంటారు. బాబా ఎటువంటి దారిని చూపిస్తారో ప్రపంచానికి తెలియదు. బాబా ముక్తి, జీవన ముక్తి, గతి, సద్గతుల మార్గాన్ని చూపిస్తారు. శాంతి ధామాన్ని ముక్తి అని అంటారు. ఆత్మ శరీరం లేకుండా ఏమీ మాట్లాడలేదు. కర్మేంద్రియాల ద్వారానే శబ్దం వెలువడుతుంది. నోటి ద్వారా శబ్దం వస్తుంది. నోరు లేకుండా శబ్దం ఎక్కడ నుండి వస్తుంది? కర్మ చేసేందుకు ఆత్మకు ఈ కర్మేంద్రియాలు లభించాయి. రావణ రాజ్యంలో మీరు వికర్మలు చేస్తారు. ఈ వికర్మలు చీచీ కర్మలుగా అవుతాయి. సత్యుగంలో రావణుడే లేని కారణంగా అక్కడ కర్మలు అకర్మలుగా అవుతాయి. అక్కడ పంచ వికారాలు ఉండవు. దానిని స్వర్గము అని అంటారు. భారతవాసులు స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడు వారిని నరకవాసులు అని అంటారు. విషయ వైతరణి నదిలో మునకలు వేస్తూ ఉంటారు. అందరూ పరస్పరం దుఃఖాన్నిచ్చుకుంటూ ఉంటారు. ఎక్కడైతే దుఃఖం నామరూపాలు ఉండవో అక్కడికి తీసుకువెళ్ళండి అని ఇప్పుడు బాబాను అంటారు. ఎప్పుడైతే భారతదేశం స్వర్గంగా ఉండేదో అప్పుడు దుఃఖమన్న మాటే ఉండేది కాదు. ఇప్పుడు స్వర్గం నుండి నరకంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళాలి. ఇది ఒక ఆట. బాబానే పిల్లలకి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇదే సత్యమైన సత్సంగం. మీరు ఇక్కడ సత్యమైన తండ్రిని స్మృతి చేస్తారు.
అతనే ఉన్నతోన్నతుడైన భగవంతుడు. అతను రచయిత. అతని నుండి వారసత్వం లభిస్తుంది. బాబానే పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు. హద్దు తండ్రి ఉన్న హే భగవంతుడా, హే పరంపిత పరమాత్మ, దయ చూపించు అని అంటారు. భక్తి మార్గంలో ఎదురు దెబ్బలు తింటూ తింటూ విసిగిపోయారు. హే బాబా, మాకు సుఖశాంతుల వారసత్వాన్ని ఇవ్వండి అని అంటారు. ఈ వారసత్వాన్ని బాబానే ఇవ్వగలరు. అది 21 జన్మల కోసం. లెక్క వెయ్యాలి. సత్యుగంలో వీరి రాజ్యమున్నప్పుడు తప్పకుండా కొద్దిమంది మనుష్యులు మాత్రమే ఉంటారు. ఒకే ధర్మం ఉండేది. ఒక్కరి రాజ్యం మాత్రమే ఉండేది. దానిని స్వర్గము, సుఖధామము అని అంటారు. కొత్త ప్రపంచాన్ని సతో ప్రధానమని, పాత ప్రపంచాన్ని తమో ప్రధానము అని అంటారు. ప్రతి వస్తువు మొట్టమొదట సతో ప్రధానంగా ఉండి మళ్ళీ సతో రజో తమోలలోకి వస్తుంది. చిన్న పిల్లల్ని సతో ప్రధానులు అని అంటారు. చిన్న పిల్లలను మహాన్ ఆత్మల కన్నా ఉన్నతమైన వారు అని కూడా అంటారు. మహాత్మలు జన్మ తీసుకొని మళ్ళీ పెరిగి పెద్దయ్యి వికారాలను అనుభవం చేసుకొని ఇల్లు వాకిళ్ళు వదిలి పారిపోతారు. చిన్న పిల్లలకు వికారాలంటే ఏంటో తెలియదు. పూర్తిగా నిష్కల్మషంగా ఉంటారు. కావున వారిని మహాత్మల కన్నా ఉన్నతులు అని అంటారు. దేవతలు సర్వగుణ సంపన్నులు అని గాయనం చేస్తారు. సాధువులను ఎప్పుడూ ఈ విధంగా మహిమ చెయ్యరు. బాబా హింస అహింసల అర్థాన్ని తెలియచేశారు. ఎవరినైనా కొట్టటాన్ని హింస అని అంటారు. కాని అన్నింటికన్నా పెద్ద హింస కామ వికారం. దేవతలు హింస చెయ్యరు. వారు కామ వికారాన్ని జరపరు. నేను మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు వచ్చాను అని బాబా చెప్తున్నారు. దేవతలు సత్యుగంలో ఉంటారు. అక్కడ ఎవరు తమను తాము దేవతలు అని ఇక్కడ ఎవరు తమను తాము దేవతలు అని పిలుచుకోలేరు. మేము నీచులము, పాపులము, వికారులము అని భావిస్తారు. మరి అటువంటి వారు తమను తాము దేవతలుగా ఎలా భావించగలరు? కావుననే హిందూ ధర్మము అని అంటారు. వాస్తవానికి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. హిందూ ధర్మం హిందుస్థాన్ అన్న పదం నుండి వచ్చింది. వారు దానినే హిందూ ధర్మము అని అన్నారు. మేము దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిమి అని మీరు అన్నా వీరు హిందువులు అని వారు వ్రాసుకుంటారు. మా వద్ద హిందూ ధర్మము అని మాత్రమే ఉంది అని వారంటారు. పతితులుగా అయిన కారణంగా స్వయాన్ని దేవత అని పిలుచుకోలేరు. ఒకప్పుడు మేము పూజ్యులైన దేవీ దేవతలుగా ఉండేవారిమి.
ఇప్పుడు పూజారులుగా అయిపోయాము అని ఇప్పుడు మీకు తెలుసు. మొట్టమొదట శివుని పూజనే చేస్తారు. ఆ తర్వాత వ్యభిచారి పూజారులుగా అయ్యారు. బాబా ఒక్కరే, వారి నుండే వారసత్వం లభిస్తుంది. మిగిలిన అనేక రకాలైన దేవీ దేవతలు మొదలైన వారి నుండి వారసత్వం లభించదు. ఈ బ్రహ్మ నుండి కూడా మీకు వారసత్వం లభించదు. ఒక్కరు నిరాకారుడైన తండ్రి, ఇంకొకరు సాకార తండ్రి. సాకార తండ్రి ఉన్న హే భగవంతుడా, హే పరమ పిత అని అంటూ ఉంటారు. లౌకిక తండ్రిని ఇలా అనరు. కావున వారసత్వం తండ్రి నుండే లభిస్తుంది. భార్యాభర్తలు హాఫ్ పార్ట్నర్లు అని అంటారు. కావున వారికి అర్ధ భాగం లభించాలి. మొట్టమొదటి సగ భాగాన్ని భార్యకు తీసి మిగిలిన సగ భాగాన్ని పిల్లలకు ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో పిల్లలకే ధనం అంతటినీ ఇచ్చేస్తారు. కొందరికి మోహం చాలా ఎక్కువగా ఉంటుంది. నేను చనిపోయిన తర్వాత నా పిల్లలే హక్కుదారులు అని భావిస్తారు. ఈ రోజుల్లోని పిల్లలు తండ్రి వెళ్ళిపోయినాక అసలు తల్లి గురించి అడగను కూడా అడగరు. కొందరు మాతృ స్నేహిలుగా ఉంటారు, కొందరు మాతృ ద్రోహులుగా ఉంటారు. ఈ రోజుల్లో ఎక్కువగా మాతృద్రోహులే ఉన్నారు. ధనమంతా ఖర్చు చేసేస్తారు. దత్తత తీసుకున్న పిల్లలు కూడా కొందరు చాలా విసిగించేవారు కూడా ఉంటారు. ఇప్పుడు పిల్లలు పాటను విన్నారు. బాబా విశ్రాంతి ఉన్న సుఖమయ ప్రపంచానికి దారి చూపించండి అని అంటారు. రావణ రాజ్యంలో సుఖం ఉండదు. శివుడు శంకరుడు వేరు వేరు అని కూడా భక్తి మార్గంలో భావించరు. తల వంచుతూ శాస్త్రాలను చదువుతూ ఉంటారు. అచ్చా, దీని ద్వారా ఏం లభిస్తుంది వారికేమీ తెలియదు. స్వర్గపు శాంతి మరియు సుఖాల దాత ఒక్క బాబానే. సత్యుగంలో సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది. భారతదేశంలో సుఖశాంతులు ఉండేవి, అవి ఇప్పుడు లేవు. కావున వాటి కోసం భక్తి చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. శాంతిధామంలోకి సుఖధామంలోకి తీసుకువెళ్లేది ఒక్క బాబా మాత్రమేనని ఇప్పుడు మీకు తెలుసు. బాబా, మేము కేవలం మిమ్మల్ని స్మృతి చేస్తాము, మీ నుండే వారసత్వాన్ని తీసుకుంటాము అని అంటారు. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను మర్చిపోవాలి అని బాబా అంటారు. ఒక్క బాబానే స్మృతి చెయ్యాలి. ఆత్మ ఇక్కడే పవిత్రంగా అవ్వాలి. స్మృతి చెయ్యకపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. అలాగే పదవి కూడా భ్రష్టమైపోతుంది. కావుననే స్మృతి చేసేందుకు పురుషార్థం చెయ్యండి అని బాబా అంటారు. బాబా ఆత్మలకు
అర్థం చేయిస్తారు. ఆత్మిక పిల్లలు అని పిలిచే సత్సంగం ఇంకా ఎక్కడా ఉండదు. ఇది ఆత్మిక జ్ఞానం. ఆత్మిక తండ్రి ద్వారానే పిల్లలకు ఇది లభిస్తుంది. ఆత్మ అనగా నిరాకారం. శివుడు కూడా నిరాకారుడే కదా. మీ ఆత్మ కూడా ఒక బిందువు, చాలా చిన్నది. దివ్య దృష్టి లేకుండా దానిని ఎవరూ చూడలేరు. బాబానే దివ్య దృష్టిని ఇస్తారు. భక్తులు హనుమంతుడిని, విఘ్నేశ్వరుణ్ణి మొదలైన వారిని పూజిస్తూ ఉంటారు. మరి వారికి సాక్షాత్కారం ఎలా జరగాలి? నేనే దివ్య దృష్టి దాతను అని బాబా అంటారు. ఎవరైతే బాగా భక్తి చేస్తారో వారికి నేనే సాక్షాత్కారం చేయిస్తాను. కానీ దీనివల్ల లాభమేమీ లేదు. కేవలం సంతోషం పొందుతారు. అయినా ఇంకా పాపాలు చేస్తూనే ఉంటారు. దీనివల్ల ఏమీ లభించదు. చదువు లేకుండా ఉన్నత స్థానాన్ని పొందలేరు. దేవతలు సర్వగుణ సంపన్నులు. మరి మీరు ఈ విధంగా అవ్వచ్చు కదా. మిగిలినవన్నీ భక్తి మార్గపు సాక్షాత్కారాలు. నిజంగానే కృష్ణుడితో ఉయ్యాలల్లో ఊగండి. స్వర్గంలో అతనితో ఉండండి. చదువు ద్వారానే మీరు అలా అవ్వగలరు. ఎంతగా శ్రీమతంపై నడుస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. భగవంతుడు ఇచ్చే శ్రీమతానికి గాయనముంది. కృష్ణుడి శ్రీమతం అని అనరు. పరంపిత పరమాత్మ శ్రీమతం ద్వారా కృష్ణుడి ఆత్మ ఈ పదవిని పొందింది. మీ ఆత్మ కూడా దేవీ దేవతా ధర్మంలో ఉండేది, అనగా కృష్ణుడి వంశంలో ఉండేది. రాధాకృష్ణులు పరస్పరం ఏమవుతారో భారతవాసులకు తెలియదు. ఇరువురు వేరువేరు రాజ్యాలకు చెందినవారు. మళ్ళీ స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఈ విషయాలన్నింటినీ బాబానే వచ్చి అర్థం చేయిస్తారు. స్వర్గ యువరాజులు యువరాణులుగా అయ్యేందుకే మీరిప్పుడు చదువుతున్నారు. యువరాజు యువరాణుల స్వయంవరం తర్వాత వారి పేర్లు మారతాయి. కావున ఇప్పుడు శ్రీమతంపై నడిస్తే బాబా పిల్లల్ని ఇటువంటి దేవతలుగా తయారు చేస్తారు. మీరు ముఖ వంశావళీలు, వారు కుక్క వంశావళీలు. ఆ బ్రాహ్మణులు కంకణం కడతారు, కాని కామచితిపై కూర్చోపెడతారు. ఇప్పుడు సత్యమైన బ్రాహ్మణులైన మీరు కామచితి నుండి దించి జ్ఞానచితిపై కూర్చోపెట్టేందుకు కంకణం కడతారు. కావున వాటిని ఇప్పుడు వదిలేయాలి. ఇక్కడి పిల్లలు దెబ్బలాడుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. డబ్బు కూడా వ్యర్థం చేస్తారు. నేటి ప్రపంచంలో ఎంతో దుర్గంధం ఉంది. అన్నింటికన్నా చెడ్డ రోగం సినిమాలు.
మంచి పిల్లలు కూడా సినిమాలకు వెళ్ళటంతో పాడైపోతారు. కావుననే సినిమాలకు వెళ్ళటం బీకేలకు నిషిద్ధం. ఎవరైతే చాలా దృఢంగా ఉంటారో వారు అక్కడ కూడా సేవ చెయ్యండి అని బాబా అంటారు. ఇది హద్దు సినిమా, అనంతమైన సినిమా ఇంకొకటి ఉంది. అనంతమైన ఆ సినిమా నుండే ఈ హద్దు అసత్యమైన సినిమాలు వెలువడ్డాయి అని వారికి అర్థం చేయించండి. పైన మూలవతనం ఉంటుంది, అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి. ఆ తర్వాత మధ్యలో సూక్ష్మ వతనం ఉంటుంది, దాని కింద ఇది సాకార వతనం అని ఇప్పుడు పిల్లలైన మీకు బాబా అర్థం చేయించారు. ఆటంతా ఇక్కడే జరుగుతుంది. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. బ్రాహ్మణ పిల్లలైన మీరే స్వదర్శన చక్రధారులుగా అవుతారు. దేవతలు అలా అవ్వరు, కానీ బ్రాహ్మణులు పురుషార్థులైన కారణంగా వారికి ఈ అలంకారాలను చూపించారు. ఈరోజు బాగా నడుస్తారు, రేపు పడిపోతారు. కావుననే వాటిని దేవతలకు చూపించారు. స్వదర్శన చక్రంతో కృష్ణుడు అకాసురుడు, బకాసురుడు మొదలైన వారిని హతమార్చాడు అని చూపిస్తారు. అతడిని అహింసో పరమో ధర్మంగా చూపించారు. మరి అతను హింసను ఎలా చెయ్యగలడు? ఇవన్నీ భక్తి మార్గపు సామగ్రులు. మీరు ఎక్కడకు వెళ్ళినా శివలింగమే ఉంటుంది. కేవలం పేర్లను వేరు వేరుగా పెట్టారు. మట్టితో ఎన్నో దేవతా విగ్రహాలను తయారు చేస్తారు, అలంకరిస్తారు, వేల రూపాయలు ఖర్చు పెడతారు, వాటిని తయారు చేసి పూజిస్తారు, వాటి పాలనను కూడా చేసి మళ్ళీ వాటిని నీటిలో ముంచేస్తారు. ఈ బొమ్మల పూజలలో ఎంత ఖర్చు పెడతారో చూడండి. కానీ వాటి వల్ల లభించేది ఏమీ లేదు. ఇదంతా డబ్బును పాడు చేసుకునే భక్తి. మెట్లు దిగుతూనే వచ్చారు. బాబా రావటంతో అందరి ఉన్నతి జరుగుతుంది. బాబా అందరినీ శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళతారు. ఇందులో డబ్బు వ్యర్థం చేసే విషయమేమీ లేదు. మళ్ళీ భక్తి మార్గంలో మీరు మీ ధనాన్ని వ్యర్థం చేసుకుంటూ పూర్తిగా బిక్కారులుగా దివాళా తీశారు. సంపన్నులుగా బిక్కారులుగా అయ్యే కథను బాబా అర్థం చేయిస్తున్నారు. మీరు ఈ లక్ష్మీనారాయణల వంశంలో ఉండేవారు కదా. ఇప్పుడు నరుడు నుండి నారాయణుడుగా ఏ శిక్షణను బాబా ఇస్తారు. వారు అమర కథను, మూడవ నేత్రాన్ని ప్రసాదించే కథను వినిపిస్తారు. అవన్నీ అసత్యమైనవి. ఇదే నిజమైన త్రినేత్రాన్ని ప్రసాదించే కథ. దీని ద్వారా ఆత్మలో జ్ఞానం అనే మూడవ నేత్రం తెరుచుకుంటుంది. మొత్తం చక్రమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు జ్ఞానం అనే మూడవ నేత్రం లభిస్తుంది.
మీరు అమర కథను కూడా వింటున్నారు. అమరపురికి యజమానులుగా తయారు చేసేందుకు అమరుడైన బాబా ఇప్పుడు మీకు కథను వినిపిస్తున్నారు. అక్కడ మీరు ఎప్పుడూ మృత్యువును పొందరు. ఇక్కడ మనుష్యులకు మృత్యువంటే ఎంతో భయం ఉంటుంది. అక్కడ భయము, శోకము అనే విషయమే ఉండదు. ఎంతో సంతోషంగా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటారు. మనుష్యులు ఇక్కడ ఎంతగానో రోదిస్తారు. ఈ ప్రపంచమే శోకాల ప్రపంచం. ఇది రచింపబడి ఉన్న ఒక డ్రామా అని బాబా అంటారు. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. ఈ దేవతలు మోహాజీతులు కదా. ఇక్కడ ప్రపంచంలో ఎంతో మంది గురువులున్నారు. వారి ద్వారా అనేకమైన మతాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరి మతం వేరుగా ఉంటుంది. సంతోషి దేవి కూడా ఉంది. తనకు పూజ కూడా జరుగుతుంది. వాస్తవానికి సంతోషి దేవీలు సత్యుగంలోనే ఉంటారు. ఇక్కడ ఎలా ఉంటారు? సత్యుగంలో దేవతలు సదా సంతుష్టంగా ఉంటారు. ఇక్కడ ఏదో ఒక ఆశ ఉంటుంది. అక్కడ ఏ ఆశ ఉండదు. బాబా అందరినీ సంతుష్టపరుస్తారు. మీరు పద్మాపతులుగా అవుతారు. చింతించేందుకు అప్రాప్తి అనే వస్తువే అక్కడ ఉండదు. అక్కడ చింత అనేది ఉండదు. సర్వుల సద్గతి దాతను నేనే అని బాబా అంటారు. పిల్లలైన మీకు 21 జన్మలు అపారమైన సంతోషాన్ని బాబా ఇస్తారు. ఇటువంటి తండ్రిని స్మృతి చెయ్యాలి కదా. స్మృతి ద్వారానే మీ పాపాలు భస్మమవుతాయి. మీరు సతోప్రధానంగా అయిపోతారు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఎంతగా ఇతరులకు ఎక్కువగా అర్థం చేయిస్తారో అంతగా ప్రజలు తయారవుతూ ఉంటారు. మీరు ఉన్నత పదవిని పొందుతూ ఉంటారు. ఇది సాధువుల కథ కాదు. భగవంతుడు కూర్చొని ఇతని ముఖము ద్వారా అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు సంతుష్ట దేవీ దేవతలుగా అవుతున్నారు. సదా పవిత్రంగా ఉండే వ్రతాన్ని మీరు ధారణ చెయ్యాలి. ఎందుకంటే పావన ప్రపంచంలోకి వెళ్ళాలంటే పతితులుగా అవ్వకూడదు. బాబా ఈ వ్రతాన్ని నేర్పించారు. కానీ మనుష్యులు అనేక రకాలైన వ్రతాలను తయారు చేశారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఒక్క బాబా మతంపై నడుస్తూ సదా సంతుష్టంగా ఉండి సంతోషి దేవీలుగా అవ్వాలి. ఇక్కడ ఆశలేమీ పెట్టుకోకూడదు.
బాబా ద్వారా సర్వ ప్రాప్తులను పొంది పదమపతులుగా అవ్వాలి. 2వ పాయింట్, అన్నింటికన్నా అసహ్యంగా తయారు చేసేది సినిమా. మీరు సినిమాలు చూడటం నిషిద్ధం. మీరు ధైర్యవంతులైతే హద్దు మరియు అనంతమైన సినిమా రహస్యాన్ని అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించండి, సేవ చెయ్యండి. వరదానం: పురుషార్థం మరియు సేవలో విధిపూర్వక వృద్ధిని ప్రాప్తి చేసుకునే తీవ్ర పురుషార్థి భవ. బ్రాహ్మణులు అనగా విధిపూర్వక జీవితం. ఏ కార్యాన్నైనా ఎప్పుడైతే విధిపూర్వకంగా చేస్తారో అప్పుడే అది సఫలమవుతుంది. ఒకవేళ ఏదైనా విషయంలో స్వపురుషార్థంలో లేక సేవలో వృద్ధి లేనట్లయితే తప్పకుండా ఏదో విధిలో లోపమున్నట్లు. కావున అమృత వేళ నుండి రాత్రి వరకు మనస్సు, వాచ, కర్మణ లేక సంపర్కం విధిపూర్వకంగా ఉన్నాయా అనగా వృద్ధి ఉందా అని పరిశీలించుకోండి. ఒకవేళ లేనట్లయితే కారణం ఆలోచించి నివారణ చెయ్యండి. అప్పుడు ఇక మనస్సు చిన్నబుచ్చుకోవటం ఉండదు. ఒకవేళ విధిపూర్వక జీవితం ఉన్నట్లయితే తప్పకుండా వృద్ధి ఉంటుంది మరియు తీవ్ర పురుషార్థీలుగా అయిపోతారు. స్లోగన్: స్వచ్ఛత మరియు సత్యతలో సంపన్నులుగా అవ్వటమే సత్యమైన పవిత్రత. అవ్యక్త ప్రేరణ పాయింట్: స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. వాణి వలన ఏదైనా కార్యం జరగకపోతే వీళ్ళు మాటల ద్వారా అర్థం చేసుకోరు. శుభ భావన ద్వారా పరివర్తన కావలసిందే అని అంటారు. ఎక్కడైతే వాణి కార్యాన్ని సఫలం చెయ్యలేకపోతుందో అక్కడ సైలెన్స్ శక్తి సాధనమవుతుంది. శుభ సంకల్పము, శుభ భావన నయనాల భాష ద్వారా దయ మరియు స్నేహపు అనుభూతి కార్యాన్ని చెయ్యగలదు. ఓం శాంతి.